హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న లక్ష్మీ కాసు విత్ లోటస్ యూజ్ చేసి బ్యాంగిల్స్ మనం చేద్దామండి. ముందుగా మనం బ్యాంగిల్‌ని వ్రాప్ చేసుకొని ఉంచుకున్నామండి. ఇప్పుడు ఈ లక్ష్మీ కాసులకి మనకి పైన హుక్స్‌లా ఉంటాయి కదండీ రౌండ్‌గా. ఆ హుక్స్‌ని మనం అన్నీ కట్ చేసుకుందామండి. ముందుగా నేను మొత్తం హుక్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బ్యాంగిల్‌కి కరెక్ట్‌గా ఒక బ్యాంగిల్‌కి 4 లోటసెస్ వస్తాయండి. సో, అది కరెక్ట్ పొజిషన్‌లో ఉండడానికి నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి 4 డాట్స్ పెట్టుకున్నాను. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మనం గ్లాసీ కుందన్స్ ఉంటాయి కదండీ! అందులో నేను పింక్ కలర్‌లో 8K కుందన్స్ తీసుకున్నాను. 8K కుందన్స్‌ని నేనిప్పుడు యూజ్ చేస్తున్నాను. మనకి చూడండి స్టార్టింగ్‌లో పెట్టింది మాత్రం కొంచెం పైకి పెట్టాను. అండ్ తర్వాత మూన్ కుందన్స్ అండి. మూన్‌లో నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. లైట్ గ్రీన్. అండ్ ఇప్పుడంటే నాకు ఫ్యాబ్రిక్ గ్లూ ఆరలేదు కదండీ! సో, అందుకని నేను B7000 గమ్ అప్లై చేసి కుందన్స్ పైన కుందన్స్ పెట్టాలంటే B7000 కొంచెం బాగా ఫాస్ట్‌గా డ్రై అవుతదండి. సో, అందుకోసం నేను B7000 గమ్ అప్లై చేశాను. అండ్ 3mm సర్కిల్ అండి గోల్డ్ కలర్‌ది. చూడండి లోటస్ ఎంత బా వచ్చిందో. మనం ముందు మార్క్ చేసుకున్నాం కదా! 4 డాట్స్. ఆ 4 డాట్స్ కూడా సేమ్ లోటస్ రిపీట్ వస్తదండి. చూడండి ఇక్కడ కూడా నేను పైకే పెట్టా. ఫస్ట్ వన్ పైకి పెట్టి అవి 2 కొంచెం సైడ్‌కి పెట్టానండి. ఇప్పుడు మనం ముందు సారి ముందు పెట్టాం కదా! సో, అలానే మూన్ కుందన్స్‌ని కిందకి పెడుతున్నాం. ఫస్ట్ లైన్ అయిందండి. ఇప్పుడు సెకండ్ లైను. మనకి ఫ్యాబ్రిక్ గ్లూ త్వరగా డ్రై అవ్వదు కదండీ! సో, అందుకని నేను B7000 గమ్ అప్లై చేశాను. B7000 గమ్ అయితే మనకి త్వరగా డ్రై అయిపోతది. అండ్ తర్వాత 3mm రౌండ్. చూడండి లోటస్ ఎంత బావుందో. ఇలా నేను 2 లోటస్ చేశా. ఇంకా 2 లోటస్ మొత్తం లోటస్ అన్నీ 4 లోటస్ వస్తాయండి ఒక బ్యాంగిల్‌కి. మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేనైతే 4 పెట్టాను. అండ్ ఇప్పుడు స్ట్రెయిట్ లైన్‌లో మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఇందాక మనం కాసులు కట్ చేసాం కదా! సో, ఆ కాసులు పెడుతున్నాను చూడండి. కాసుని కొంచెం ప్రెస్ చేస్తే గట్టిగా మనకుంటది. కాసు మీద కాసొస్తదండి. చూడండి. కాసు మీద కాసు పెడుతున్నాను. మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని మీరు కరెక్ట్‌గా చూడండి. కాసు మీద కాసే వస్తది. 2 సేమ్ సైజ్‌లో ఉంటాయి. అంటే డిస్టెన్స్ తక్కువలోనే ఉంటది. మీకు కావాలంటే ఇంకా దగ్గరగా గూడా పెట్టుకోవచ్చు. నేనిప్పుడు చూడండి అక్కడ 4 పెట్టానా? మీరలా 5 కూడా పెట్టుకోవచ్చు. 5 పెట్టినా బానే ఉంటది. లేదు మేము అలా పైన పెట్టం. నార్మల్‌గా పెట్టేస్తాం అంటే ఒక 3 పడతాయండి. 3 పెట్టుకోవచ్చు మీరు. సేమ్ అలా రిపీట్ పెట్టాలండి. మొత్తం బ్యాంగిల్ అంతా రిపీట్ చేసుకోవడమే. చూడండి నేను అక్కడ మనకి 8K ఉంది కదండీ! 8K దాని కిందకి పెడుతున్నాను నేను. కొంచెం లోపలికి. చూడండి ఇక్కడ మనకి కొంచెం స్పేస్ సెట్ చేసుకుంటూ పెట్టాలి. సేమ్ అన్నీ ఒకేలా ఉండాలి. చూడండి. సేమ్ ఒకేలా ఉన్నాయి. ఇక్కడ 4 ఇక్కడ 4. మొత్తం బ్యాంగిల్ అంతా మనకి ఇలానే రిపీట్ అవుద్దండి. అండ్ సైడ్స్‌కి మనకి 8K తర్వాత సైడ్స్ ఉంటాయి కదండీ! అక్కడ కొంచెం మనకి స్పేస్‌లా ఉంటది. సో, అక్కడ మనకి 3mm రౌండ్ పెట్టుకోవడమే. 3mm రౌండ్ పెట్టి కవర్ చేసేసుకుందాం. చూడండి మనకి లేటెస్ట్ ట్రెండీ బ్యాంగిల్స్ ఈజీగా ఎలా రెడీ అయిపోయాయో చూడండి. థ్యాంక్ యూ.